బీఫార్మసీ చదివితే టోటల్ అయిపోతామా? నమస్కారం, నేను మీ నిర్దవల నాయకి. ఏదో సాధిద్దామని ఆలోచించి అందరిలో గుంపులో కాకుండా ఏం చేయాలో క్లారిటీ లేకుండా వెళ్ళి బైపీసీలో జాయిన్ అయ్యాం. మన వాళ్ళ సైకాలజీ ఏంటంటే తెల్లగొట్టి వేస్తున్నా బైపీసీలో జాయిన్ అయినా వెంటనే టోటల్ ఫిక్స్ అయిపోతారు. అలానే ఫిక్స్ అయిన టైంలో కరోనా వచ్చి కంగ్రాచులేషన్ చెప్పి కోమలోకి నెట్టేసింది. ఖాళీగా ఉన్న నేను కంగారు పుట్టి బలవంతంగా బీఫార్మసీలో జాయిన్ అయ్యాను. ఈ రాజమండ్రి నుంచి నిడదవోలు బస్సులో వెళ్ళడం కంటే కూడా కాలినడకలు వేసుకుంటూ వెళ్ళిపోవడం బెటర్ అనిపించింది. బస్సులు తక్కువ ఉంటాయో లేక జనాభా ఎక్కువ ఉంటుందో తెలియదు, కానీ ఖాళీ మాత్రం కనిపించదు. ఈ నిడదవోలు నుంచి రాజమండ్రికి నా టైం మొత్తం సరిపెట్టేశాను. ఎలా అయితేనే చదివిన 4 ఏళ్ళ చదివిన 4 నిమిషాల్లో తీసి పడేశారు. బీఫార్మసీ చదివావు కదా, ఏ టాబ్లెట్ దేనికి వస్తుందో తెలియదా నీకు అని అంటారు. నాకు గట్టిగా అడిగితే డోలో పారాసిటమాల్ కూడా తెలియదు. ఆ తెల్ల కొట్టి చూసి డాక్టర్ ఫిక్స్ అయిపోయారు. జలుబైనా దగ్గరైనా ఫోన్ చేసి ఇవ్వడాలి అని అడుగుతున్నారు. టాబ్లెట్ చూపించి దేనికోసమో చెప్పమంటారు. నేను చదివిన దానికి బయట ఉన్నదానికి అతుకు పతుకు లేకుండా ఉంటుంది. నేను చెప్తే 4 ఏళ్ళ తెలివి 4 లక్షల చదువు ఇదేనా అంటారు. మీరు ఎలాంటి ఎప్పుడైనా ఫేస్ చేస్తుంటే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. బాయ్.